అందరూ నమస్కారం అండి. మన కుర్రాడు చెప్పినట్టు ధైర్యంగా ఈ సినిమా మంచి హిట్ అని ఈ వేదిక మీద చెప్పగలుగుతున్నాం. దానికి కారణం ఇందులో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు అనేది కానే కాదు. డెబ్యూ గౌరవనీయులు మా గురువు గారు, మన పరశుల వెంకటేశ్వర గారు మనవారు, హీరో సుదర్శన్ బాబు. సింప్లీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఏదో ఇక్కడ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం కాదు. సినిమా చూసిన ఎవరైనా సరే నేను చెప్పిన మాటే 100% ఏకీభవిస్తారు. అది ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్లో మాకే చాలా ఆశ్చర్యం వేసింది. తను పర్ఫార్మ్ చేస్తుంటే ఫస్ట్ పిక్చర్లా లేదు, పొగడం అంతకంటే కాదు. మెమరీ, ఎక్స్ట్రాడినరీ మెమరీ, గ్రేట్ మెమరీ చాలా తక్కువ మందికి ఉంటుంది. నేను చూశాను తను యాక్ట్ చేస్తున్నప్పుడు. ఒక పేజీ డైలాగు సింగిల్ షాట్లో చేసింది. అంత గొప్ప వెరీ గుడ్ పర్ఫార్మరు. ఫస్ట్ పిక్చర్కి జనరల్గా ఇలా ఎవరు ఉండరు. ఎందుకంటే మేము కూడా చాలా మంది హీరోలు ఫస్ట్ పిక్చర్ డెబ్యూట్ సినిమాలకి చేశాము. సపోర్టింగ్ యాక్టర్ గాను, కో ఆర్టిస్ట్ గాను చేశాము. చాలా మందిలో లేని మంచి గుణం మా సుదర్శన్ బాబులో ఉంది. 100% ఈ సినిమా మంచి ఊతాన్ని ఇస్తుంది. పరశుల వెంకటేశ్వర గారు, పరశుల సోదరులు వాళ్ళ రచయితలకి ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళారు. 100% మా హీరో కూడా ఆ ఫ్యామిలీలో అది లెగసీ కంటిన్యూ చేస్తూ అంత పీక్ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. వెళ్తాడు కూడా. అలాగే కొత్త అమ్మాయి హీరోయిన్, అమ్మాయి బాంబే అమ్మాయిని కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇక చెప్పాల్సిన మళ్ళీ దీనిలో నాజర్ గారు, ఆమని గారు, పృథ్వీ, నేను చాలా మంది ఆర్టిస్టులు ఇందులో చేయడం జరిగింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్ వస్తే మంచి కెమెరామ్యాన్, మంచి స్టంట్ మ్యాన్ అండ్ అబౌవ్ వాళ్ళు ఆర్టిస్ట్ పరంగా ఒక థ్రిల్లింగ్ ఫినిషింగ్ చూస్తారు సినిమాలో. అంటే ఫినిషింగ్ కూడా కాదు, ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ దగ్గర నుంచి ఎంటర్ అయ్యే క్యారెక్టర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక రాబిన్ హుడ్ టైప్ లో క్యారెక్టర్ వరలక్ష్మి గారు చేశారు. ఇంకా ఆవిడ ఒక సాంగ్ కూడా చేసింది, మంచి డాన్స్ అండ్ ఇంక్లూడింగ్ ఫైట్స్ ఆల్సో. ఒక థ్రిల్లింగ్ క్యారెక్టర్, అది ఎవరికి తెలియదు, అది సడన్ గా వచ్చే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా సక్సెస్ అయింది. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ రంగారావు గారు. ఆయన ఫస్ట్ పిక్చర్ ఇది. ఆయన మామూలుగా అయితే బిజినెస్ మ్యాన్, బట్ సినిమా ఎందుకు తీశారంటే కేవలం జస్ట్ ప్యాషన్ ఆన్ ద ఫిలిం. చాలా 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 మంచి మనిషి, మనసున్న మనిషి. ఆ మనిషి వ్యక్తిత్వాన్ని తగినట్టే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. తప్పకుండా ఆయన డబ్బులు ఆయన చేరతాయని మా ప్రగాఢ నమ్మకం. 100%. అలాగే డైరెక్టర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా చేస్తున్నప్పుడు మామూలుగా క్యారెక్టరైజేషన్ చెప్తారు, ఈ షార్ట్ చెప్తారు, మనం యాక్ట్ చేస్తుంటాం మామూలుగా. కానీ మాకే కొంచెం అర్థమయ్యేది కాదు. ఇది ఇందాక ఆ సీన్లో ఇలా చేసాం కదండి, ఇప్పుడు ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అని అడుగుతుంటే ప్రతిదానికి నీట్గా క్లారిటీ ఇచ్చి అలా జరుగుతుంది సార్, ఫస్ట్ హాఫ్లో ఇలా వస్తుంది, సెకండ్ హాఫ్లో ఇలా వస్తుంది, ప్రీ రిలీజ్లో ప్రీ క్లైమాక్స్లో ఇలా వస్తుంది అని దాని క్లారిటీగా చెప్తుంటే మాకు చాలా, అంటే అన్ని ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో. ఓహో అలా జరిగిందా, ఇలా జరిగిందా, ఓ అందుకు ఇలా చెప్పాల్సి వస్తుందా అని. ఒక నార్మల్ సబ్జెక్ట్ కాకుండా ఒక ట్విస్టింగ్ సబ్జెక్ట్ మంచి పాయింట్ తీసుకొని చాలా మోడర్న్ గా, అంటే తెలుసు ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్ కుర్రవాళ్ళు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. మీరు కూడా చూస్తున్నారు ఈ మధ్య హిట్ అవుతున్న సినిమాలు కొత్త పాయింట్లతోటి ఒక కొత్త వాటర్ వచ్చేసింది సినిమా ఇండస్ట్రీలోకి. అందరు యువకులు, చక్కటి థాట్స్, వెరీ గుడ్ టేకింగ్. ఆ కోవలో చెందినవాడే మా రవికిషోర్ గారు. ఖచ్చితంగా అతను దర్శకుడిగా మంచి అగ్రస్థాయికి వెళ్తాడని మా ప్రగాఢ నమ్మకం. 100% వెళ్తారు కూడా. ఇక ఈ సినిమాకి సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, కెమెరా వర్క్ కానివ్వండి, అన్ని కూడా ప్లస్ పాయింట్సే. కాకపోతే చిన్న సినిమా కాబట్టి జనాలకి లేటుగా వెళ్తుంది.
ఎవరు కూడా ఈ సినిమా చూడకుండా ఉండద్దండి. ఒకవేళ చూడకపోతే మీరు మంచి సినిమాని మిస్ అయిపోయినట్టే. ఇది ప్రామిస్ ఆన్ స్టేజ్. తప్పకుండా ప్రేక్షకులందరూ ఈ సినిమా చూడాలి. ఒక మంచి సినిమాని మిస్ కాకూడదు. ఓకే, ఎనీవే వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు అవర్ టీమ్. ఇక్కడికి వచ్చిన మన అతిథులు శ్రీ వెంకటేశ్వర గారు, అలాగే ది బిగ్గెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ బి గోపాల్ గారు ఇక్కడికి వచ్చి వీళ్ళని అంటే నిర్మాతని దర్శకుల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఎస్పెషలీ మా హీరో గారిని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ద టీమ్ వన్స్ అగైన్.